హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనము భగవద్గీతలోని 12వ హరే అధ్యాయమైన కృష్ణ భక్తి మాతాజీ యోగం అనే చాప్టర్ ని చెప్పుకుంటున్నాము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. पतित पावन गुरु महाराज की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీ. మనము పోయిన క్లాస్ లో 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈ రోజు మనము 17వ శ్లోకం నుండి చెప్పుకుందాము. దానికంటే ముందు క్లాస్ లో ఏం జరిగింది అనేది ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. ఈ చాప్టర్ లో భక్తి యోగం అనే చాప్టర్ లో మొదటగా అర్జునుడికి ఒక డౌట్ అనేది వస్తుంది. ఏమని అంటే భక్తియుక్త సేవ చేసే భక్తులు ఎక్కువ పరిపూర్ణత చెందిన వాళ్ళ, లేకపోతే బ్రహ్మజ్యోతిని ఉపాసించే వాళ్ళు ఎక్కువ పరిపూర్ణత చెందిన వాళ్ళ, ఎవరు ఉత్తమమైన భక్తులు అన్నట్టుగా అడుగుతారనమాట అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, ఎవరైతే నా సాకార రూపంకి, నా స్వరూపంకి భక్తియుక్త సేవ చేస్తారో చేసేటువంటి భక్తులే ఎక్కువ పరిపూర్ణత చెందిన వాళ్ళు. ఈ నా శరీర కాంతి అయిన బ్రహ్మజ్యోతిని ఉపాసించే వాళ్ళకంటే భక్తులే ఎక్కువ పరిపూర్ణత చెందిన వాళ్ళు అని సమాధానం ఇస్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు భక్తిలో వివిధ భక్తుల గురించి చెప్తారనమాట. భక్తిలో ఉండే స్టేజెస్ గురించి చెప్తారు. అత్యున్నతమైన భక్తులు అని ఎవరిని అంటాము అంటే గన, ఎవరైతే తమ మనసును నిరంతరం శ్రీకృష్ణ భగవానుని యందు లగ్నం చేస్తారో అటువంటి వాళ్ళు టాప్ మోస్ట్ భక్తులు అని చెప్తారనమాట. తమ మనసుని నిరంతరము శ్రీకృష్ణ భగవానుని యందు లగ్నం చేసి శ్రద్ధతో భక్తియుక్త సేవలు నెలకొనే వాళ్ళు అత్యున్నతమైన భక్తులు. ఒకవేళ తమ మనసుని నిరంతరము శ్రీకృష్ణ భగవానుని పట్ల లగ్నం చేయలేకపోతే ఆ తర్వాత ఏం చేయాలని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు? తమ బుద్ధినంతను ఉపయోగించి భగవంతునికి సేవ చేయాలి అని చెప్తారనమాట. ఒకవేళ నెక్స్ట్ అలా చెప్పుకుంటా వస్తారనమాట. ఒకవేళ మనసును బుద్ధిని భగవంతుని సేవ పట్ల లగ్నం చేయలేని పక్షంలో ఏం చేయాలి? అటువంటి వాళ్ళకి సాధనా భక్తి గురించి చెప్తారనమాట. సాధనా భక్తి అంటే ఒక ప్రామాణికమైన గురు పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక గురువును స్వీకరించి ఆ గురువు యొక్క డైరెక్షన్ లో, ఆ సూపర్విజన్ లో ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని అనుసరిస్తూ భక్తియుక్త సేవ, భక్తి యోగం యొక్క విధి విధానాలను పాటిస్తూ భక్తి చేయడం అనమాట. న్యాచురల్ గా మన మనసుని శ్రీకృష్ణుడి పట్ల లగ్నం చేయలేనప్పుడు సాధనా భక్తి చెయ్యండి అని చెప్తారనమాట భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. ఒకవేళ సాధన భక్తి చేయడానికి కూడా మీకు సాధ్యం కావడం లేదు, అప్పుడు ఏం చేయాలి అని చెప్తారంటే, మత్కర్మ పరమోభవ అని అంటారనమాట. అంటే నా కోసము పని చెయ్యండి అని చెప్తారనమాట. నా కోసం. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏం చెప్తారంటే, ఒకవేళ నా కోసం మీరు పని చేయలేకపోతే మీరు ఏ పని చేస్తారో ఆ పని చేసి మీ ఫలాలను, సర్వకర్మ ఫల త్యాగం అంటారంట, మీ ఫలాలను నాకు త్యాగం చెయ్యండి అన్నట్టుగా అంటారనమాట. ఒకవేళ నా గురించి మీ సర్వకర్మ ఫల త్యాగం చేయలేకపోతే అప్పుడు ఏం చేయమని చెప్తారు భగవంతుడు? మీ పని మీరు చేస్తూ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా పని చేయండి, అప్పుడు నువ్వు ఆత్మస్థితుడు అవుతావు అని చెప్తారనమాట.
ఒకవేళ మీరు అది కూడా చేయలేకపోతే జ్ఞానాన్ని పెంచుకోండి. అంటే భగవద్గీత, భాగవతము ఇట్లా శాస్త్రాలను చదవండి. ఎప్పుడైతే భాగవతం చదువుతారో, భక్తుల గురించి చదువుతారో, భగవంతుడైన శ్రీకృష్ణ భగవాను యొక్క లీలల గురించి చదువుతారో, అప్పుడు వాళ్ళు నా గురించి ధ్యానం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఏదో ఒక రోజుకి సాధన భక్తి, ఆ తర్వాత భక్తియుక్త సేవలో నెలకొంటూ, ఆ తర్వాత తమ మనసుని కూడా లగ్నం చేయగలుగుతారు. ఆ విధంగా ఉద్ధరింపబడతారు అని చెప్పి భక్తిలో స్టేజెస్ గురించి చెప్తారంట. ఫస్ట్ స్మరణాత్మిక భక్తి, తర్వాత మననాత్మిక భక్తి, ఆ తర్వాత సాధనా భక్తి, ఆ తర్వాత సర్ ఆ ఆ తర్వాత భగవంతుని కోసము పని చేయడము, అది కూడా చేయలేకపోతే సర్వకర్మ ఫల త్యాగము, అది కూడా చేయలేకపోతే ఫలాల పట్ల ఆసక్తి లేకుండా పని చేయడము, అది కూడా చేయలేకపోతే భగవద్గీత, భాగవతము ఇలాంటి శాస్త్రాలన్నీ చదవడము, అదన్నా చేయండి అన్నట్టు ఒక్కొక్క ఆప్షన్ మనకి ఇచ్చుకుంటా వస్తారంట. ఎలాగైనా సరే ఏదో ఒక రోజుకి నువ్వు ఉద్ధరించబడతావు అన్నట్టు చెప్తారనమాట భగవంతుడు. ఆ తర్వాత 13వ శ్లోకం నుంచి భగవంతుడు 31 దివ్య గుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. భగవంతునిలో ఏమేమి లక్షణాలు ఉంటాయి, భక్తులలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు నాకు ఎంతో ప్రియులు, యోమద్ భక్త సమే ప్రియ అని అంటారంట. అంటే మనం కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఫేవరెట్ డివోటీ అవ్వాలంటే, లేదా శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రేమకు మనము పాత్రులు కావాలంటే ఈ యొక్క దివ్య గుణాలను మనము పెంపొందించుకోవాలి అన్నట్టుగా చెప్తారనమాట. ఫస్ట్ ది ఏమంటారు, అద్వేష్ట, ఎవరిని ద్వేషించకూడదు. మైత్ర, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. కరుణ, దయగా ఉండాలి. నిర్మమ, మమత్వం అనేది ఉండకూడదు భక్తునికి. నిరహంకార, అహంకారం ఇది నాది, ఇది ఈ పని నా వల్లనే జరిగింది అనే అహంకారం ఉండకూడదు. సమదుఃఖ సుఖాక్షమి, దుఃఖంలోను సుఖంలోను సమంగా ఉండాలి. క్షమించే గుణం ఉండాలి. సంతుష్ట సతతం యోగి, భక్తుడు ఎప్పుడు సంతుష్టితో అంటే తృప్తితో సాటిస్ఫాక్షన్ తో ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడు నా యొక్క చైతన్యంలోనే ఉంటాడు. ఆ తర్వాత యథాత్మ దృఢ నిశ్చయ, అంటే దృఢంగా భక్తియుక్త సేవలో నెలకొంటాడు. మయ్యర్పిత మనోబుద్ధి యోమద్ భక్త సమయప్రియ, నా యందు తమ మనసుని బుద్ధిని నాకు నా పైన లగ్నం చేసేవాళ్ళు నాకు ఎంతో ప్రియులు అని చెప్తారు అనమాట. ఆ తర్వాత యస్మాన్నో ద్విజతే లోకాన్నో ద్విజతే జయ, అంటే ఎవరిని భక్తుడు కలత పెట్టడు, ఆ తర్వాత ఎవరి చేత భక్తుడు కలతకు గురికాడు, ఆ విధంగా చెప్తాడు. ఆ తర్వాత హర్షామర్ష భయోద్వేగేర్ ముక్తోయం సచమే ప్రియ, అంటే ఆనందంలోను, బాధలోను, భయంలోను, ఉద్వేగంలోను సమానంగా ఉంటాడు. అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టము అని చెప్తారన్నమాట. ఆ తర్వాత అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవిత, అంటే కోరిక లేనివాడు. ఆ తర్వాత శుచి, క్లీన్లీనెస్, బాహ్యంగాను మరి అంతరంగంగాను శుచిగా ఉండేవాడు. దక్ష, అంటే క్యాపబుల్, ఎక్స్పర్ట్ గా ఉండేవాడు. ఆవేదన లేనివాడు. సర్వారంభ పరిత్యాగి, ఎక్కువ దానాన్ని కూడబెట్టాలి, అన్ని వస్తువులను సేకరించాలి అని ఎక్కువగా తన శక్తిని భౌతికమైన వాటి గురించి ఖర్చు చేయడనమాట. ఏమంటారంటే గురువులు ఏమంటారంటే గన ఎక్కువ మనము అధిక డబ్బు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గన మనకు ఈ లోకం పట్ల వ్యామోహం అనేది వస్తుంది అనమాట. ఇష్టం అనేది పెరుగుతుంది, మనలో అహంకారం అనేది వస్తుంది. ఈ జగత్తు పట్ల మనకి వ్యామోహము, ఇష్టము అనేది వస్తే మనము భక్తి ఎలా చేస్తాము, మనం భగవద్ధామం గురించి వెళ్ళాలి అనే కోరిక కూడా మనకు రాదనమాట. కాబట్టి భక్తుడు ఎప్పుడు గొంతెమ్మ కోరికల కోసము ఎక్కువగా ట్రై చేయడు అని చెప్పి చెప్తారనమాట. యోమద్ భక్త సమయప్రియ, అటువంటి భక్తుడు నాకు ఎంతో ఇష్టము అని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ రోజు శ్లోకము 17th శ్లోకంకి వెళ్దాము. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్యా సమే ప్రియ. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను.
చదవండి సంతోషం మాతాజీ. సువర్ణ సం- మాతాజీ మీరు మ్యూట్ లోకి వెళ్తారా? రమా మాతాజీ చదవండి మాతాజీ. సంతోషమును గాని దుఃఖమును గాని తెలియని వాడు, శోకించుటను గాను వాంఛించుటను గాని ఎరుగని వాడు, శుభాశుభములు రెండింటినీ విడిచిపెట్టిన వాడు అయిన భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏమి దివ్య లక్షణాల గురించి చెప్తున్నారంటే, యో నా హృష్యతి. నా హృష్యతి అంటే ఏదైనా మనకి లాభం కలిగినప్పుడు పొంగిపోవడం అన్నమాట. అటువంటిది భక్తుడు చేయడు. ఏదైనా మనకి ఆ వ్యాపారంలో లాభం బాగా వచ్చింది, లేదా మంచి ప్రమోషన్ వచ్చింది, మంచి ఆ అని ఏదైనా తెలిస్తే ఎక్కువగా సంతోషపడతాడు, కానీ ఎక్కువగా ఆ పొంగిపోడు అనమాట. అదే విధంగా నష్టం వచ్చినా, లేదంటే ప్రమోషన్ రాకపోయినా, ఇంకేదైనా తను అనుకున్నది జరగకపోయినా ఎక్కువగా కృంగిపోడు అనమాట. ఏ యోన హృష్యతి నా ద్వేష్టి. ద్వేషాన్ని కూడా వదిలేస్తాడు. భౌతికమైన లాభ నష్టాల పట్ల సమంగా ఉంటాడు అని చెప్తున్నారంట. నా శోచతి అంటే శోకించడు. భక్తుడు శోకించడు అని చెప్తున్నారు అనమాట. దీనికి ఉదాహరణ మనము చెప్పుకోవచ్చండి. ఎవరైనా మిక్కిలి ప్రియమైన వాళ్ళు చనిపోయినారనుకోండి, అటువంటి టైంలో కూడా భక్తుడు అంటే పరిపూర్ణ జ్ఞానము ఉన్నటువంటి భక్తుడు, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుడు, తనకు ప్రియమైన వాళ్ళు ఎవరైనా దూరమైనా సరే అంతగా శోకించరనమాట. మరీ న్యూట్రల్, వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. బాధ అనేది ఉంటుంది, కానీ ఆ భగవంతుని యొక్క కనెక్షన్ లో వాళ్ళు ఆ బాధని మర్చిపోతారనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, ఉదాహరణ ఎవరికి చెప్తాము అంటే, మనం మహాభారతం తీసుకున్నట్లయితే గన ద్రౌపది మాత ఉంది. ద్రౌపది మాత యొక్క 5 మంది బిడ్డలు ఉప పాండవులు అంటారు. వాళ్ళు పడుకొని ఉంటే అశ్వత్థామ వచ్చి వాళ్ళ గొంతు కోసి చంపేస్తాడనమాట. చంపేసినా కూడా ద్రౌపది మాత అప్పుడు ఆ బాధపడుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అతన్ని తీసుకొని వస్తారో అశ్వత్థామని, వదిలేయండి ఆ ఈ నా యొక్క శోకాన్ని, మరి అశ్వత్థామ వాళ్ళ అమ్మగారైన కృపి ఆ మనము ఈ గురుపుత్రుణ్ణి మనము చంపకూడదు, వదిలేయండి. పుత్ర శోకము కృపికి మనం ఇవ్వకూడదు అని చెప్పి ఆమె సముదాయించుకుంటుంది అనమాట. అంటే ఒక కొడుకు పోతే ఇంకో కొడుకు ఉన్నాళ్లే చూసుకుందాము అని అనుకోవడానికి కూడా ద్రౌపది మాతకి లేదు. 5 మంది కొడుకులు చనిపోయినా కూడా కాసేపు శోకించిన ఆ తర్వాత మళ్ళీ తనకు తాను సముదాయించుకుందనమాట. అలా భక్తులు ఎంత నష్టం వచ్చినా సరే ఆ వాళ్ళు అప్పుడు కృష్ణుణ్ణి కూడా నిందించలేదు ద్రౌపది మాత. మీరు పక్కనే ఉన్నారు, మీరు మాతోనే ఉన్నారు, మా కొడుకుల్ని కాపాడలేకపోయినారు అని కూడా నిందించలేదు. వాళ్ళకు అంతవరకు టైం ఉంది, అంతవరకు ఆ టైం ఉంది కాబట్టి అలా జరిగిపోయింది అని తను అర్థం చేసుకుని తనను తాను సముదాయించుకుంది అనమాట. వాళ్ళకి అంతవరకే టైం ఉంది అన్నట్టు. ఆ తర్వాత నా కాంక్షతి ఎక్కువ దేని గురించి ఆ కోరుకోడనమాట. ఆ వెంపర్లాడాడు, దేనికోసమైనా వెంపర్లాడాడు. తనకి ఏదైతే సునాయాసంగా లభిస్తుందో దాంతోనే తృప్తి చెందుతాడు భక్తుడు. ఆ తర్వాత శుభాశుభ పరిత్యాగి అంటే శుభమైన అశుభమైన, తనకు మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఆ వాటికి సమానంగా ఉంటాడనమాట. శుభాశుభ పరిత్యాగి అంటే మంచి జరిగినా చెడు జరిగినా దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడనమాట. మనము దీనికి ఉదాహరణగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే ప్రహ్లాద్ మహారాజ్ ని చెప్పుకోవచ్చు అనమాట. ప్రహ్లాద్ మహారాజ్ కి తన సొంత తండ్రే తనని చంపడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఒకసారి ఈ ఫోటోలో చూసారా అండి, ఏనుగులతో ఆ తొక్కించాలని చూస్తారు ప్రహ్లాద్ మహారాజ్ని. ఆ తర్వాత పెద్ద పెద్ద త్రిశూలాలతో పొడచాలని చూస్తారు. ఆ తర్వాత బండలు ఛాతి మీద పెట్టి దానిని పగలు కొడతారు. ఆ తర్వాత ఎంత చేసినా కూడా తను హరినామాన్ని వదలడనమాట. అంతగా భగవంతుని శరణాగతి అనేది తీసుకున్నాడు ప్రహ్లాద్ మహారాజు. 5 ఏళ్ల వయసులోనే ప్రహ్లాద్ మహారాజ్కి భగవంతుని పట్ల అంత శరణాగతి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళ సొంత తండ్రే చంపడానికి చూస్తాడనమాట. ఆ ఏ విషం పెట్టి చంపాలని అనుకుంటారు. ఆ తర్వాత
అగ్నిగుండంలోకి తోసేస్తారు, పాముల్ని వదులుతారు, సముద్రంలో రాయి కట్టి సముద్రంలోకి దించుతారు, ఆ తర్వాత అన్నం పెట్టకుండా మాడుస్తారు. ఒకటి కాదు, శత విధాలుగా ప్రహ్లాద్ మహారాజ్ని చంపడానికి ట్రై చేస్తారు హిరణ్యకశిపుడు, అంటే ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ యొక్క నాన్న. అయినా కూడా ఒక క్షణమైనా కూడా ప్రహ్లాద్ మహారాజు శ్రీకృష్ణ భగవాను వదలలేదు, భగవంతుని యొక్క హరినామాన్ని వదలలేదు. అలాగని వాళ్ళ నాన్న మీద ద్వేషం కూడా పెంచుకోలేదన్నమాట. ఎప్పుడైతే నరసింహస్వామి వస్తారో ప్రహ్లాద్ మహారాజ్ని కాపాడడానికి, ఉమ్, అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమి ఇలా అనుకోలేదు, నన్ను ఎంత టార్చర్ పెట్టావో ఇప్పుడు నీకు బాగా అయ్యింది, బాగా శాస్తి జరిగింది అని అనుకుంటారు కదా. మామూలుగా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, వాళ్ళకి ఏదైనా జరిగితే, అమ్మయ్య ఎంత టార్చర్ పెట్టాడు నాకి, ఇతనికి బాగా జరిగింది, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటారు అనమాట. కానీ ప్రహ్లాద్ మహారాజ్ అలా కూడా అనుకోవట్లేదు. ఇంకా ఏమి అనుకుంటున్నారు, ఉమ్, ఆ నరసింహస్వామి ఏదైనా కోరిక ఉంటే కోరండి అంటే గన ప్రహ్లాద్ మహారాజ్ని, మా నాన్నగారు ఏదో అజ్ఞానంతో మిమ్మల్ని శత్రువుగా భావించారు, అతన్ని ఉద్ధరించండి అని కోరుకుంటాడనమాట. అంటే భక్తులకి చెడు అయినా మంచి అయినా ఏదైనా సరే భగవంతుని యొక్క శాంక్షన్ లేనిది ఏమీ జరగదు అని చెప్పి ప్రతి దాంట్లోనూ వాళ్ళు భగవంతుని యొక్క హ్యాండ్ ని, శ్రీకృష్ణ భగవాను యొక్క హ్యాండ్ ని చూస్తారనమాట. భక్తిమాన్ యా సమే ప్రియ, ఇటువంటి భక్తుడు నాకు ఎంతో ఇష్టము అని చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 18th శ్లోకము 19th శ్లోకం రెండు చూడండి. సమః శత్రౌచ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జిత తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్మే సమే మాన్మే ప్రియో నరః. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. మాతాజీ చదవండి మాతాజీ. శత్రుమిత్రుల యథా సమభావం కలిగిన వాడును, మానమునందు శీతోస్తములందు సుఖదుఖములందు నిందాస్తులందు సమబుద్ధి కలవాడను, అసత్సంగము నుండి సదా విడవడి ఉండువాడను, సదా మౌని అయిన వాడును, దేని చేతనైనను సంతృష్టి చెందేది వాడును, నివాసమేదైనను లెక్క చేయని వాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవ యందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఇంకా కొన్ని భక్తుడిలో ఉండే లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సమః శత్రౌచ మిత్రౌచ, అంటే భక్తుడు శత్రువైనా సరే మిత్రుడైనా సరే ఒకే విధంగా చూస్తారంట, ఇద్దరిని సమానంగా చూస్తారంట. అది ఎలా అంటే, ఇప్పుడు మనం భాగవతంలో కూడా అంబరీష్ మహారాజు ఉన్నారు. అంబరీష్ మహారాజు కథ తెలుసా? అంబరీష్ మహారాజు సత్యయుగంలో ఉండే గొప్ప వైష్ణవుడు అనమాట. ఆయన ఎంతో గొప్ప భక్తుడు. అంబరీష్ మహారాజు ఎంత గొప్ప భక్తుడు అంటే, శ్రీకృష్ణ భగవానుడు చూస్తున్నారా ఈ ఫోటోలో అంబరీష్ మహారాజుని? కనిపిస్తా ఉందా? అంబరీష్ మహారాజ్ ఎంత గొప్ప భక్తుడు అంటే, అతని భక్తికి మెచ్చి శ్రీకృష్ణ భగవానుడు తనకు రక్షణగా సుదర్శన చక్రాన్ని పంపిస్తారనమాట. అప్పుడు అంబరీష్ మహారాజు ఒకసారి ఏకాదశి వ్రతాన్ని అంటే రెగ్యులర్ గా ఏకాదశి వ్రతం చేస్తారు. ఒకసారి ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి గడియల్లో పారణ చేస్తామనంగా అప్పుడు దుర్వాస మహర్షి అంబరీష్ మహారాజ్ దగ్గరికి వస్తారనమాట. అప్పుడు అంబరీష్ మహారాజు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత అది ప్రసాదము స్వీకరించడానికి రండి అని పిలుస్తారనమాట దుర్వాస మహర్షిని. అంటే అప్పుడు దుర్వాస మహర్షి ఏమంటారంటే, నేను నదికి వెళ్ళి స్నానం చేసి శుచి అయిన తర్వాత ప్రసాదం స్వీకరిస్తాను, మీరు వెయిట్ చేయండి అని చెప్తారనమాట. ఆయన దుర్వాస మహర్షి వెళ్తాడు, ఎంత టైంకి ఎంతసేపటికి రాడనమాట. ఇటువైపు ద్వాదశి గడియలు దాటిపోతా ఉంటాయన్నమాట. ఆ లోపు ద్వాదశి గడియల లోపలే మనం ఏకాదశి వ్రతాన్ని విడిచాలి. విడిచకపోతే కన్నా అది వ్రత ఫలం అనేది రాకపోగా ఇంకొక అపరాధం కూడా అవుతుంది. కాబట్టి అంబరీష్ మహారాజు అక్కడ ఉన్న తన గురువుల్ని అడుగుతారంటే, ఏం చేయాలి ఇప్పుడు అంటే, మీరు
తులసి తీర్థము తీసుకోండి, తులసి నీళ్లు తీసుకోండి. నీళ్లు తీసుకుంటే అది వ్రతము విడిచినట్టు అవుతుంది, ఒక వ్రతము విడిచినట్టు కూడా అవుతుంది. మీరు కొద్దిగా నీళ్లు తులసి నీళ్లు తీసుకోండి, తులసి జలం తీసుకోండి అని చెప్తారన్నమాట. కొంచెం ఒక 2 చుక్కలు తాగుతారు అంబరీష్ మహారాజు. ఆ తర్వాత తాగిన వెంటనే ఎవరు వస్తారంటే దూర్వాస మహర్షి వస్తారనమాట. దూర్వాస మహర్షి రాగానే అతను తెలుసుకుంటాడనమాట, ఇట్లా నీళ్లు తాగినాడు అని తెలుసుకుని వెంటనే అతిథికి మర్యాద ఇవ్వవా, నేను వచ్చేంత వరకు వెయిట్ చేయవా అని చెప్పి చాలా కోపానికి గురి అయ్యి తన జుట్టును తీసి నేలకేసి కొడతాడంట. ఆ జుట్టులో నుంచి బ్రహ్మ రాక్షసుడు వస్తాడనమాట. బ్రహ్మ రాక్షసుడు వచ్చి, చూస్తున్నారు కదా ఆ ఫోటోలో, బ్రహ్మ రాక్షసుడు వచ్చి ఆ అంబరీష్ మహారాజుని మింగేయడానికి వస్తాడనమాట. అప్పుడు అంబరీష్ మహారాజ్ చూసారా ఎలా ఉన్నాడో, అసలు ఏమైనా టెన్షన్ ఉందా, అసలు ఎటువంటి టెన్షన్ లేదనమాట. ఆయన మొత్తము శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి అయినాడు. ఏది జరిగినా అది భగవంతుని యొక్క శాంక్షన్ తోనే జరుగుతుంది అని చెప్పి వెంటనే తను శ్రీకృష్ణుని పైన మనసుని లగ్నం చేసి మెడిటేట్ చేశారనమాట. అప్పుడు సుదర్శన చక్రము ఇతనికి భగవంతుడు ఇచ్చింటాడు. అంబరీష్ మహారాజు యొక్క రక్షణ కోసం సుదర్శన చక్రాన్ని ఇచ్చింటారు. సుదర్శన చక్రం ఏం చేస్తుందంటే ఈ రాక్షసుని చంపేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు దుర్వాస ముని దగ్గరికి వస్తుందన్నమాట. ఆ సుదర్శన చక్రము వచ్చి వెంబడిస్తుంది. ఇంకా ఆ దుర్వాస మహర్షి ఆ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడనమాట. అది మంట వెదజల్లుతా ఉంటుంది, ఆ వీపు అనేది కాలిపోతా ఉంటుంది. అయినా కూడా పరిగెత్తుకుంటా వెళ్ళి ఫస్ట్ ఇంద్రుని దగ్గరికి వెళ్తారు, ఇంద్రలోకానికి. నేనేమి చేయలేను అని ఇంద్రుడు చెప్తారు. ఆ తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, బ్రహ్మలోకానికి. నేను కూడా ఏం చేయలేను, అది భగవంతుని యొక్క సుదర్శన చక్రము, నేనేం చేయగలుగుతాను, చేయలేను అని అంటారు అనమాట. ఆ తర్వాత శివపార్వతుల దగ్గరికి వెళ్తారు, కైలాసంకి. అక్కడ కూడా శివుడు పార్వతి ఏం చెప్తారంటే అది శ్రీకృష్ణ భగవాన్ యొక్క సుదర్శన చక్రము, మేమేం చేయలేము, మీరు వైకుంఠంకి వెళ్ళి భగవంతుడితో మొర పెట్టుకోండి అని అంటారు అనమాట. అప్పుడు నేరుగా వైకుంఠానికి వెళ్తారు. దుర్వాసం, నన్ను కాపాడండి, పాహిమాం అని వెళ్తారు అనమాట, కాళ్ళ మీద పడతారు. అప్పుడు భగవంతుడు ఏమంటారంటే, నేను ఏమీ చేయలేను, నేను నా భక్తుల యొక్క ఆధీనంలో ఉన్నాను, అహం భక్త పరాధీనం. కాబట్టి నా భక్తునికి నువ్వు కీడు చేయాలని చూసావు, నేను కూడా ఇప్పుడు ఏం చేయలేను, నిన్ను ఎవరైనా కాపాడగలుగుతారు అంటే అప్పుడు ఒక అంబరీష్ మహారాజే నిన్ను కాపాడగలుగుతారు, నేను చెప్పిన సుదర్శన చక్రం నా మాట వినద్దు అన్నట్టుగా అంటారనమాట. అంటే గన అప్పుడు ఆయన పరిగెత్తుకుంటా వచ్చి అంబరీష్ మహారాజు యొక్క కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని కోరుకుంటాడు. అప్పుడు అంబరీష్ మహారాజు ఏమని ప్రార్థిస్తారంటే సుదర్శన చక్రతో, తనని చంపడానికి ట్రై చేసిన అతన్ని కాపాడడం కోసము నేను ఇంతవరకు ఏదైతే నేను భక్తి చేశానో, నేను ఇంతవరకు ఏవైతే మంచి కర్మలు చేశానో ఆ ఫలాన్నంతా తీసేసుకొని సుదర్శన చక్ర, మీరు ఈ దుర్వాస మునిని వదిలిపెట్టండి అని చెప్తారన్నమాట. చూడండి, తనను చంపడానికి తనకు చెడు చేయడానికి చూసిన వాళ్ళ మంచి కోసము తన యొక్క ఫలాన్ని కూడా ఇస్తున్నారు. ఎంతటి గొప్ప భక్తుడు చూడండి. అంటే వాళ్ళకి శత్రువు అనేది లేదు, మిత్రుడు అనేది లేదు, అందరూ సమానమే అన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఉన్నారనమాట, ధర్మరాజు మిత్రుడు, దుర్యోధనుడు శత్రువు. అలాగని ఇద్దరిని శత్రువుచ మిత్రేచ అని చెప్పారని చెప్పి ఇద్దరిని సమానంగా చూడమని కాదు అక్కడ మీనింగ్. శత్రువుచ మిత్రోచ అంటే ఆ ఉద్దేశంతో అధర్మాన్ని మనము సపోర్ట్ చేయకూడదు అనమాట. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో, వాళ్ళకి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళకి శిక్షించే పొజిషన్ లో ఉండి, శక్తి ఉండి, బాధ్యత ఉంటే వాళ్ళని ఖచ్చితంగా దండించాలి. ఒక్కొక్కసారి చంపాల్సి వస్తుంది కూడా, కానీ వాళ్ళు అది ఒక డ్యూటీ లాగా చేస్తారు. కానీ అది పగతోనూ రివెంజ్ తోనూ దెబ్బకు దెబ్బ అన్నట్టుగాను, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగాను వాళ్ళు చేయరనమాట. బయటికి వాళ్ళు దండిస్తున్నా సరే మనసులో వాళ్ళకు వీళ్ళంతా కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క అంశలే, వీళ్ళంతా భగవంతుని బిడ్డలే అనే సమాన భావం అనేది ఉంటుందన్నమాట. అదే శత్రువుచ మిత్రౌచ అంటే అందరిలోనూ శ్రీకృష్ణ భగవాను చూడడము, అందరూ భగవంతుని బిడ్డలుగానే చూడడము అనేది
అది సమహ శత్రౌచ మిత్రౌచ అంటే గన. ఆ తర్వాత తథా మానాపమానయు. ఇది చాలా కష్టం. ఉం? మనము ఎవరైనా మనల్ని మన ఆత్మగౌరవం పెంపొందించేలా ఆ, ఎవరైనా నడుచుకుంటే హ్యాపీగానే ఉంటుంది. ఎవరైనా మన ఆత్మగౌరవానికి దెబ్బతీశారనుకోండి, ఆ అది చాలా బాధ. ఎన్నైనా సహిస్తారు. ఇంద్రియాలను కంట్రోల్ చేయమంటే కంట్రోల్ చేస్తారు, మనసుని కంట్రోల్ చేయమంటే కంట్రోల్ చేస్తారు, బుద్ధిని ఆ భగవంతుని పైన లగ్నం చేయండి అంటే చేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఆత్మగౌరవం మీద దెబ్బ తగిలింది అంటే ఆ, మన మన బుద్ధి అహంకారం అంటారు కదా, ఫాల్స్ ఈగో. ఈ ఈగో మీద ఎవరైనా టచ్ చేసినారంటే అది మాత్రము ఆ ఆ ఎవరు సహించలేరు అనమాట. ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఆ ఎవరు ఎవరు ఉమ్, భక్తిలో పరిపూర్ణత చెందినారు అని మనం ఎప్పుడు కలుగుతాము అంటే ఏదైనా ఆ ప్రొవోకేటింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. అంటే పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు, అటువంటి టైంలో కూడా వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క అటువంటి సంఘటనలను కూడా వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క ప్రసాదంగా భావించి శ్రీకృష్ణుని ఎలాగైతే గట్టిగా పట్టుకుంటారో అప్పుడు వాళ్ళు ఎక్కువ పరిపూర్ణత చెందిన వాళ్ళు, ఆ వాళ్ళు శుద్ధ భక్తులు అన్నట్టుగా ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. అంటే భక్తుడు తమ ఆత్మగౌరవానికి భంగం కలిగినా కూడా వాళ్ళు భగవంతుని పట్టుకునే ఉంటారనమాట. భగవంతుని యొక్క కృపగానే భావిస్తారనమాట. దీనికి ఉదాహరణ భాగవతంలో మనకి విదురుని కథ వస్తుంది కదా. విదురుడు ఎవరు అంటే ఆ ధృతరాష్ట్రుడు మరియు పాండవుల యొక్క తమ్ముడు విదురుడు. ముగ్గురు వ్యాస మహర్షి యొక్క పుత్రులే. కానీ విదురుడు ఆ శూద్రాన్ని జన్మనిస్తుంది. అంటే ఒక రకంగా ఆ శూద్రుడు, దాసీపుత్రుడు విదురుడు. అయినా కూడా భగవంతుని యొక్క గొప్ప భక్తుడు అనమాట. తల్లి దాసి అయినా తండ్రి వ్యాస మహర్షి. అంతేకాకుండా విదురుడు యమధర్మరాజు యొక్క అవతారం అని కూడా అంటారనమాట. ఆ ఒకసారి విదురుడికి చాలా అవమానం అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే గన ఎప్పుడైతే పాండవులు అరణ్యవాసము మరియు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుంటారో వాళ్ళకు మళ్ళీ రాజ్యం ఇచ్చేయాలి కదా. అప్పుడు ఈ దుష్ట చతుష్టయం ఉన్నారు కదా. దుష్ట చతుష్టయం అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? దుష్ట చతుష్టయం అంటే ఎవరు? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ధృతరాష్ట్రుడు, కర్ణుడు. చెప్పండి మాతాజీ. శకుని మాతాజీ. హరి బోల్ మాతాజీ. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళంతా మళ్ళీ ప్లానింగ్ చేస్తా కూర్చుంటారు అనమాట. ధృతరాష్ట్రుడు ముందర కూర్చొని వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళకి రాజ్యం ఇవ్వకూడదు, ఎలాగైనా సరే మళ్ళీ వాళ్ళని అడవులకు పంపించేయాలా, ఇలా ఆలోచిస్తూ ప్లానింగ్ చేస్తా ఉంటారు అనమాట. అప్పుడు ఇది విదురుడు గమనించి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఏమని చెప్తారంటే, ఓ రాజా, ఇది చాలా తప్పు చేస్తున్నారు మీరు అవినీతిని సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ సంపద అంతా కూడా పాండు మహారాజుది. కాబట్టి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఎవరైనా పరుల సంపద మీద గాని, పర స్త్రీ గాని, పర సంపద మీద గాని, పరుల యొక్క డబ్బు మీద గాని ఆశపడితే వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళు బాగుపడినట్టు ఎక్కడా లేదు. కానీ మీరు మళ్ళీ వీళ్ళు ఏవో ప్లాన్స్ వేసి ఆ రాజ్యము ఇవ్వకుండా చూస్తున్నారు. ఓ రాజా, మీరు ధృతరాష్ట్రునితో అంటారనమాట విదురులు. ఏమంటారంటే, ఓ రాజా, మీరు దుర్యోధనుడి పట్ల ఎక్కువ ఆసక్తిని పెంచుకొని మీరు అవినీతిని సపోర్ట్ చేస్తున్నారు. ఒక్క కొడుకుని మీరు వదిలేసేయండి. వదిలేయడం ద్వారా ఏమవుతుందంటే మీ 99 మంది కొడుకులు మీకు ఉంటారు. అదే విధంగా రాజ్యం కూడా మీకే ఉంటుంది. అలా కాకుండా మీరు ఇతని యొక్క అవినీతిని సపోర్ట్ చేసి దుర్యోధనుడి మీద ఆసక్తితో అవినీతిని సపోర్ట్ చేస్తే మీ 100 మంది పుత్రులు నాశనం అవుతారు, మీ వంశము నాశనం అవుతుంది, రాజ్యము నాశనం అవుతుంది. అతన్ని వదిలేసేయండి, పంపించేసేయండి, దుర్యోధనుడిని వదిలేసేయండి అని
ఆ, సలహా ఇస్తాడు, ఆయన మినిస్టర్. కాబట్టి సలహా ఇస్తారనమాట. ఎప్పుడైతే ఆ మాట దుర్యోధనుడు వింటాడో, ఇంకా పాము కదా బుస కొడుతుంది, తోక తొక్కిన పాము ఎలా బుస కొడుతుందో అలా బుసలు కొడుతూ వస్తారనమాట. అసలు ఎవరు నువ్వు ఒక శూద్రుడివి, ఆ దాసి పుత్రుడివి, నువ్వు క్షత్రియులైన మాకు సలహా ఇస్తావా? నీకంటే పాము మేలు. పాముకి పాలు పోసిన ఆ, పాముకి పాలు పోసినట్టు అయ్యింది నీకు, నిన్ను పోషించడము. మా ఉప్పు తింటూ ఆ మా శత్రువులైన పాండవుల్ని నువ్వు సపోర్ట్ చేస్తావా? వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి, నీ ప్రాణం మాత్రమే తీసుకెళ్ళు అని చాలా కఠినంగా మాట్లాడతాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు ఏమి అనడు, మౌనంగా ఉంటారనమాట. అప్పుడు ఒక్క క్షణము విదురునికి మనసు చిబుక్కుమంటుంది. అంటే ఇంతవరకు ఆయన మినిస్టరు, తమ్ముడు, ధృతరాష్ట్రుడి యొక్క తమ్ముడు, ఆ ఆయన దాసిపుత్రుడు అయినా కూడా ఎవ్వరూ అలా ట్రీట్ చేయలేదు. విదురుణ్ణి దాసిపుత్రునిగా ఎవరు లెక్క లెక్క చేయలేదు, ఆ విధంగా ట్రీట్ చేయలేదు. ఒక్కసారిగా ఇలా అనేసరికి కాసేపు విదురుడు కన్ను మూసుకుంటాడు, మళ్ళీ కళ్ళు తెరుచుకుని ఆ ఆయన యొక్క అస్త్రాలన్నిటినీ పక్కన పెట్టేసి, ఆయన పట్టు వస్త్రాలు పక్కన పెట్టేసి, ఆయన మామూలు రాజవేషం తీసేసి మామూలు దుస్తులు ధరించి హిమాలయాలకి వెళ్ళిపోతాడనమాట. ఆ భాగవతం 3వ స్కందంలో వస్తుంది విదురుని గురించి. అక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తారు అంటే, విదురుడు దాన్ని భగవంతుని కృపగా తీసుకున్నారనమాట. అంటే బాహ్యంగా ఆ, రెండు రకాలుగా అతను రీజన్స్ ఇచ్చుకుంటాడు విదురుడు. ఏమని అంటే, బాహ్యంగా చూస్తే మనం ఎంతటి సంపదని అనుభవించినా, మనకి ఎంతటి గౌరవం ఉన్నా కూడా ఏదో ఒక టైంకి అది అంతా రివర్స్ అవుతుంది. ఉమ్ సర్వం కాల కృతం మన్యే అంటారు. అంటే టైం ఫ్యాక్టర్ అని అంటారు బాహ్యంగా చూసుకుంటే. అంటే కాలం అనేది ఓడలను బండ్లు, బండ్లని ఓడల్ని చేస్తుంది అని అంటారు కదా. అలా ఎప్పుడూ ఒకే విధంగా రెస్పెక్ట్ అనేది మనకి దొరకదనమాట. టైం ని బట్టి అది ఆ జరుగుతూ ఉంటుంది, మానాపమానం. అది ఎక్స్టర్నల్ కాజ్ కింద తీసుకుంటారు విదురుడు. ఇంకొక ఇంటర్నల్ కాజ్ కూడా చూస్తారు, అంతరంగికంగా ఒక కారణాన్ని కూడా చూస్తారనమాట. ఏంటి అంటే, ఇది కృష్ణుడి యొక్క కోరిక. కృష్ణుడు చెప్తున్నాడు, ఇంకా వీళ్ళకి సేవ చేసింది చాలు, ఇంకా నువ్వు వెళ్ళి భక్తి చెయ్యి, ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళు, వీళ్ళకి సేవ చేసింది చాలు నువ్వు అని చెప్పి తనకు ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా అర్థం చేసుకొని, శ్రీకృష్ణుని యొక్క కృపగా భావించి ఆయన ఇంటికి కూడా ఇంకా వెళ్లకుండా డైరెక్ట్ గా హిమాలయాలకు వెళ్ళి అక్కడ మైత్రేయ మునిని కలుసుకొని అక్కడ భాగవతం గురించి విని ఆ విధంగా విదురుడు పరిపూర్ణత చెందుతారనమాట. అలా మనకి గౌరవమే దొరుకుతుంది అని అనుకోవడానికి లేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కూడా పడుతుంది. అంటే ఈ కాలం ప్రభావం అంత టైం ఫ్యాక్టర్ అన్నమాట. అన్ని రోజులు ఒకేలాగా ఉండదు. మానమైన అవమానమైన సరే ప్రతి దాంట్లో మనము భగవంతుని యొక్క కృపగా భావిస్తారనమాట భక్తులు. అలా భావిస్తారు. అర్థమైంది కదండి. తథా మానాపమానయో అంటే ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినా కూడా వాళ్ళు స్థిరంగానే ఉంటారు భక్తులు, భగవంతుని వదలరు అనమాట. ఆ తర్వాత శీతోష్ణ సుఖ దుఃఖేషు, 2 లైన్. శీతోష్ణ సుఖ దుఃఖేషు అంటే చలిలోను, ఉష్ణంలోను, సుఖంలోను, దుఃఖంలోను ఆ వాళ్ళు సమంగా ఉంటారనమాట. శీతోష్ణ సుఖ దుఃఖేషు. సమంగా ఉంటారనమాట. ఎందుకు అంటే ఇవన్నీ మనము తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి గీతాసారం 2nd చాప్టర్ లో కూడా భగవంతుడు ఏం చెప్పినారు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ ఆపాయినో అనిత్యం తాం తతిక్షస్వ భారత అని అంటారు. అంటే ఇవన్నీ ఈ శరీరానికి వచ్చే సుఖము బాధ అయినా, మనసుకు వచ్చే సుఖము బాధ అయినా సరే ఇవన్నీ పోతుంటాయి, వస్తుంటాయి. ఆగమ ఆపాయను అనిత్య, ఇవి అనిత్యం, ఇవి టెంపరరీ.
వస్తుంటాయి పోతుంటాయి. తాం తితిక్ష్వస్వ భారత. కాబట్టి ఇవి టెంపరీ కాబట్టి నువ్వు టాలరేట్ చేయడము నేర్చుకో అని చెప్తారనమాట. అంటే ఆ, మనము మన మనస్సు ఎలా తీసుకుంటుంది అనే దాని మీదనే ఆధారపడుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎవరైనా ప్రియమైన వాళ్ళు చనిపోయినారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, చాలా బాధపడతాము, కుంగిపోతాము, ఇంకా మనకి జీవితమే లేదు అని అనుకుంటాము. లేదా అదే మన శత్రువు, అతను పోయిన వ్యక్తి మన శత్రువు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, పోతే పోయినాడులే, బాగా జరిగింది, పీడ విరగడైపోయింది అనుకుంటాం. మనిషి సేమే, అదే మనిషే, కానీ మనసు తీసుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి భక్తుడు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే చలిలోను ఉష్ణంలోను, సుఖంలోను దుఃఖంలోను ఆ ఒకే ఒకే విధంగా ఉంటారు. ఎందుకంటే ఇవి వస్తుంటాయి పోతుంటాయి, ఇవి తాత్కాలికమైనవి, ఆగమ ఆపాయను అనిత్య. కాబట్టి సహించడం అనేది చేస్తారనమాట భక్తులు. ఆ తర్వాత సంఘ వివర్జిత. సంఘ వివర్జిత అంటే ఈ సంఘం అంటే ఇక్కడ భౌతిక ప్రపంచం అన్నట్టు. భౌతిక విషయాల పట్ల, బంధుత్వాలు అయితే ఏమి, తమ అనుకున్న వాళ్ళ పట్ల అయితే ఏమి, ఆ తర్వాత ఏవైనా ఏదైనా సరే విపరీతమైన అటాచ్మెంట్ అనేది పెంచుకోకూడదు, ఆసక్తి ఎక్కువ పెంచుకోకూడదు. మనము డ్యూటీ లాగా చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. ఆ ఎక్కువ ఆసక్తిని పెంచుకున్నాం అనుకోండి, మళ్ళీ వాటి కోసం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాల్సి ఉంటుందన్నమాట. మనకు ఏదైతే కృష్ణ చైతన్యంకి ఫేవరబుల్లో వాటిని మనము యాక్సెప్ట్ చేయాలి. ఏదైతే మన కృష్ణ చైతన్యం మన భక్తికి ప్రతికూలంగా ఉందో వాటిని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఆ పంపించేయాలన్నమాట. మనము వాటిని వదులుకోవాలి అన్నట్టుగా చెప్తారనమాట. తర్వాత తుల్య నింద స్తుతిర్మౌని అంటే నిందాస్తుతులలో వాళ్ళు సమానంగా ఉంటారన్నమాట. నిందాస్తుతులు అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక పని చేసినాం అనుకోండి, అది బాగా సక్సెస్ అయింది అనుకోండి, అందరూ మెచ్చుకుంటారు. అప్పుడు మనము పొంగిపోకూడదు. ఒకవేళ మనం చేసిన పని లో అంత సక్సెస్ రాలేదు, పని చెడిపోయింది అంటే గనా అప్పుడు అందరూ అనేవాళ్ళే అనమాట. ఏమంటారు, నేను చెప్పాను వాడికి ఇలా చెయ్యొద్దు అని చెప్పి ముందుగానే చెప్పాను, అయినా నా మాట పట్టించుకోలేదు, ఇప్పుడు చూడు నష్టపోయినాడు, బాగైందిలే అని అంటారంట. అవే నోర్లే. మనము సక్సెస్ వస్తే మెచ్చుకుంటారు, అదే ఫెయిల్యూర్ వస్తే గనా మన గురించి చెప్తారనమాట. చెడుగా చెప్పడము లేదా బాగా జరిగింది అనుకోవడము అలా అంటారు. కాబట్టి మన పని మనము చేసుకుంటూ పోవాల. భగవంతునికి ప్రీత్యర్థం, శ్రీకృష్ణుని ప్రీత్యర్థం మన పనులు మనము చేసుకుంటా వెళ్తా ఉండాలి. ఆ ఫలితం ఏదైనా సరే సమానంగా ఉండాలి. తుల్య నింద స్తుతిర్మౌని అంటే అదే అనమాట. మౌని అంటే మౌనంగా ఉండడం అనమాట. అంటే భక్తుడు ఎప్పుడు మౌనంగా ఉండాలని కాదు, అంటే భగవంతుని గురించి మాట్లాడతారు. మనం మాట్లాడితే అది భగవంతుని గురించి, భగవంతుని యొక్క, శ్రీకృష్ణ భగవాను యొక్క నామ రూప గుణ లీలల గురించి మాట్లాడాలి. లేదంటే మన విద్యుక్త ధర్మంగా ఏదైనా ఆఫీస్ లో ఏదైనా పని చేస్తా ఉంటే ఆ పనికి తగ్గట్టుగా మనము మాట్లాడాలి. అంతేగాని గాసిప్ అనేది చేయకూడదు అనమాట. అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడినంత మనకే నష్టం అనమాట. మనము ఒక 10 మాటలు మాట్లాడితే దాంట్లో ఖచ్చితంగా 4 తప్పు మాటలు మాట్లాడతాం అనమాట. కాబట్టి మళ్ళీ ఆ మాటలు మాట్లాడిన దానికి మళ్ళీ మనం అందరితో చెడు అవుతా ఉంటాం అనమాట. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడతాడు భక్తుడు. మాట్లాడితే భగవంతుని గురించి మాట్లాడతాడు, లేదా తన విద్యుక్త ధర్మానికి కావలసిన వాటికి వరకు మాట్లాడగలుగుతారు అనమాట. సంతుష్టో ఏన కేనచిత్. సంతుష్టో ఏన కేనచిత్ అంటే అతనికి ఏదైతే ఉందో దాంతో సంతృప్తిగా ఉంటాడనమాట. అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు, నా భర్త కొంచెం బాగా ఉంటే, నాకు సపోర్ట్ చేస్తే బాగుండు, ఇంకా బాగా సేవ చేస్తే దాన్ని, లేదా నా పిల్లలు నా మాట వింటే బాగుండు, లేదా నాకు ఒక 5,000 శాలరీ పెరిగితే బాగుండు, ఇంకా ఏదో లేదా మంచి టౌన్ లో ఉంటే బాగుండు, మా పిల్లలు మంచి చదువు చదువుతా ఉంటే మంచి స్కూల్లోకి వెళ్తారు, అప్పుడు నేను హ్యాపీగా కృష్ణ చైతన్యంలో నేను
భక్తి చేసుకునేదాన్ని. నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటే బాగుండు, నేను భగవంతుని పైన ఎక్కువ సేవ చేసేదాన్ని. ఇలా మనకి ఏదైతే లేదో దాని గురించి అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని అనుకుంటా ఉంటాం అన్నమాట. అది ఎప్పటికీ జరగదు. ఉమ్, బా అన్ని బాగుంటే మనము భగవంతుని ఎందుకు పట్టుకోం కదా. అన్ని బాగుంటే భగవంతుని మర్చిపోతాం. భగవంతునికి తెలియదా మనల్ని ఎక్కడ పెట్టాలి, ఆ, ఎక్కడ ఉంటే ఈ అమ్మాయి లేదా ఈమె లేదా ఇతను కృష్ణ చైతన్యాన్ని సాఫీగా చేసుకోగలుగుతాడు అనేది భగవంతునికి తెలుసు కదా. మనం ఎక్కడైతే మనల్ని భగవంతుడు ఉంచాడో ఆ ఆ పొజిషన్ లోనే ఉంటూ మనము ఆ భక్తిలో ముందుకు రావడానికి ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఒక రోజా చెట్టు ఉందనుకోండి, అది బురద గుంటలో నాటినా కూడా ఇది బురద గుంటలో నాటారనని, మంచి గార్డెన్ లో అయితే నేను బాగా పెరుగుతుంటిని, ఈ చెత్త కుప్పలో నాటారు, నేను ఇప్పుడు ఎలా అది పెరిగేది అని ఆలోచించదు కదా. అది రోజా చెట్టు ఎక్కడ నాటినా కూడా అది పెరుగుతుంది, పూలన్నీ ఇస్తుంది, సువాసన అనేది ఇస్తుంది. అలాగే మనల్ని భగవంతుడు ఎటువంటి కండిషన్ లో పెట్టినా కూడా మనము ఏ కంప్లైంట్ లేకుండా అక్కడి నుంచి భగవంతుని కృష్ణ చైతన్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అన్ని అనుకూలంగా అయితేనే నేను భక్తి చేస్తాను అంటే ఆ రోజు ఎప్పుడూ రాదు అన్నట్టుగా చెప్తారనమాట. సంతుష్టో ఏన కేనచిత్ అంటే ఏ పరిస్థితులు పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితుల్లోనే వికసిస్తారనమాట భక్తులు. ఆ తర్వాత అనికేతనం అంటే రెసిడెన్స్ అంటే ఇల్లు. అనికేత అంటే భక్తులు ఏ ఏ ఇంటి మీద గాని ఏ ఆశ్రయాన్ని మీద గాని వాళ్ళు ఎక్కువ అటాచ్మెంట్ అనేది పెంచుకోరన్నమాట. ఎందుకు అంటే కన్నా మనకి ముందు భాగవతంలో కూడా చెప్తారు కదా, గొప్ప గొప్ప సన్యాసులంతా కూడా ఆవు పాలు పితికే టైం ఎంత టైం ఉంటుంది, ఆవు పాలు పితికే టైం ఒక 1/2 గంట 20 నిమిషాలు అంత ఉంటుంది. అంత టైం కూడా ఒక చోట వాళ్ళు ఉండరు అని చెప్తారనమాట. ఎందుకంటే వాటి మీద వ్యామోహం వస్తుంది అని చెప్పి. ఆ భక్తుడు కూడా దేని మీద నివాసం పట్ల ఏ ఆశ్రయం పట్ల ఎక్కువగా అటాచ్మెంట్ అనేది పెంచుకోరనమాట. దీనికి ఉదాహరణగా మనము మన శ్రీల ప్రభుపాదుల వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు 108 ఇస్కాన్ టెంపుల్స్ కట్టించారు. కానీ ఏ టెంపుల్లో అయినా కనీసం పట్టుమని వారం కూడా ఉండలేదన్నమాట. అంతేకాదు ఒకసారి ముంబైలోని జూహు టెంపుల్ కట్టించడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నారనమాట. ఆ ల్యాండ్ ఓనర్ తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కోర్టుకి వెళ్ళి, ఆ తర్వాత ఆ ల్యాండ్ ఓనర్ రౌడీల్ని పంపించి టెంపుల్ ని పడగొట్టేస్తారు. మళ్ళీ తర్వాత 2 రోజుల్లోనే టెంపుల్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు కోర్టు లాస్ట్ కి మనకి ఫేవరబుల్ గా ఇస్కాన్ ప్రభుపాదుల వారికి ఫేవరబుల్ గా తీర్పు చెప్తుంది అనమాట. ఆ కాంట్రాక్టర్ ఎంతో హెల్ప్ చేస్తారు ప్రభుపాదుల వారికి. ఎంతో హెల్ప్ చేసి ఎప్పుడైతే శాంక్షన్ అవుతుందో కోర్టు మన వైపుకే ఓకే చెప్తుందో, అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఆ జూహు టెంపుల్ లోన ఒక పెద్ద ఆ గది ఏర్పాటు చేస్తారనమాట ప్రభుపాదుల వారి కోసం. అన్ని సౌకర్యాలు ఉండే ఒక గది ఏర్పాటు చేస్తారనమాట. లావిష్ గా ఉండేలా చేస్తారనమాట. చేసి కాంట్రాక్టర్ ప్రభుపాదుల దగ్గరికి వచ్చి, ప్రభుపాద చూడండి, మీకు ఈ రూమ్ నేను మీకోసమే నేను తయారు చేశాను, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని అంటారనమాట కాంట్రాక్టర్. అంటే కన్నా అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారంటే, చూడండి, మీరు ఈ టెంపుల్ రావడానికి మీరు ఎంతో కృషి చేశారు, నాకు ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. మీరు 24 hours మీరు మీరు ఇక్కడే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు కృష్ణుడికి చాలా సేవ చేశారు, కాబట్టి ఈ రూమ్ మీరే ఉంచుకోండి. మీకు మీ ఇంట్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఇక్కడ కూడా ఆ సౌకర్యాలన్నీ ఉన్నాయి కదా, కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోండి అని అంటారనమాట. అంటే మరి మీరు ప్రభుపాద్ మీకోసం కదా నేను ఇది కట్టించింది అంటే, నేను ఎక్కడైనా ఉంటాను, నాదేం పర్వాలేదు, మీరు ఉండండి అని చెప్తారంట. అంటే ప్రభుపాదుల వారికి తను ఎన్ని కట్టించినా ఎన్ని చేసినా కూడా అన్ని భగవంతుడి కోసము భక్తుల కోసము చేశారే తప్ప ఇది నాది మనము టెంపుల్ కి కొంచెం డొనేషన్ ఇచ్చి కొంచెము చేస్తేనే మనం ఏదో
ఇన్ రిటర్న్ లో ఏదో మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అలా ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ప్రభుపాదుల వారు 108 ఇస్కాన్ టెంపుల్స్ కట్టించినా కూడా ఎప్పుడు కూడా అది భగవంతుని యొక్క సొత్తు, అది భక్తులది అన్నట్టుగానే బిహేవ్ చేస్తారనమాట. అంటే అనికేత అంటే అది, అంటే వీటి మీద ఏ నివాసం పట్ల అతనికి ఆసక్తి అనేది ఉండదు భక్తునికి అని చెప్తారనమాట. ఆ తర్వాత స్థిరమతి. స్థిరమతి అంటే గన జ్ఞానంలో స్థిరంగా ఉంటారనమాట. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. శ్రీకృష్ణుడు నుంచే ఈ భౌతిక జగత్ అయినా సరే, ఆధ్యాత్మిక జగత్ అయినా సరే వస్తా ఉంది. మేము శ్రీకృష్ణ భగవాను యొక్క అంశలం. శ్రీకృష్ణుని యొక్క సేవ కోసమే మేము ఉద్దేశించబడినాము అని చెప్పి భక్తుడు ఆ జ్ఞానంలో స్టడీగా ఉంటారనమాట. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, మానాపమానాలు ఎన్ని వచ్చినా కూడా ఆ స్థిరం అతి అంటే జ్ఞానంలో స్థిరంగా ఉంటారు. అటువంటి భక్తుడు నాకు ఎంతో ప్రియము అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఇప్పటికి అన్ని క్వాలిటీస్ 31 క్వాలిటీస్ అయిపోయినాయి. నెక్స్ట్ 20 శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారో చూడండి. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియా. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. నన్నే పరమగమ్యముగా చేసుకొని అమృతపదమైన ఈ భక్తియుక్త సేవా మార్గము నన్ను అనుసరిస్తూ శ్రద్ధతో దీనిలో సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు మిక్కిలి ప్రియులు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఏది ధర్మామృతమితం అంటే ఈ అమృత తుల్యమైనటువంటి ఈ ధార్మిక విలువలను ఎవరైతే పెంపొందించుకుని మత్పరమ నన్నే పరమగతిగా భావించి యథోక్తం పరిపాసితే శ్రద్ధదాన శ్రద్ధతో ఎవరైతే మీకు ఇప్పుడు చెప్పాను కదా అర్జున, ఈ విలువలన్నిటినీ అమృత తుల్యమైన ధార్మిక విలువలన్నిటినీ అనుసరిస్తూ శ్రద్ధతో నన్నే పరమగతిగా భావించి ఎవరైతే నన్ను ఉపాసిస్తారో అంటే నాకు భక్తియుక్త సేవ చేస్తారో భక్తాస్తే అతీవమే ప్రియ, అటువంటి భక్తుడంటే నాకు ఎంతో ఎంతో ఇష్టము అని చెప్తారనమాట. అంటే మనము శ్రీకృష్ణ భగవాను యొక్క కృపకి పాత్రులు కావాలి అంటే ఈ పైన ఉన్న లక్షణాలన్నింటినీ మనలో మనము పెంపొందించుకోవాలి అనమాట. ఇవి అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగానే ఉంటాయి, కానీ పాటించడం అనేది చాలా కష్టతరము. కానీ మనము ఒక్కొక్క మెట్టు అయినా ఎక్కడానికి ట్రై చేయాలన్నమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఇంకొకటి ఏం రాస్తారంటే మంచి పాయింట్ రాస్తారనమాట. ఈ 19వ శ్లోకము లాస్ట్ భాష్యంలో లాస్ట్ లో ఏం రాస్తారంటే, ఈ గుణములను సాధించుట కొరకై భక్తుడు ప్రత్యేకంగా ప్రయత్నించని అవసరం లేదు. కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవలో నిమగ్నత అనేది సహజముగానే అతనికి అట్టి సద్గుణ లక్షణములను పెంపొందించుకొనుటకు తోడ్పడును. నువ్వు ఈ లక్షణాలు పెంపొందించుకోవడానికి, నీలో ఈ లక్షణాలు పెంపొందించడానికి నువ్వు ప్రత్యేకంగా ఎక్కువగా శ్రద్ధ పెట్టి చేయనక్కర్లేదు. మనము సిన్సియర్ గా భక్తియుక్త సేవలో నెలకొన్నట్టయితే గన ఈ గుణాలు, ఈ లక్షణాలన్నీ కూడా మనకు ఈజీగా వచ్చేస్తాయి అని చెప్తున్నారు. అంటే నువ్వు భక్తియుక్త సేవ సిన్సియర్ గా చేస్తే గన ఈ లక్షణాలు నీలో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని చెప్తారనమాట. ఇంకా ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాదులు ఏమని రాస్తారంటే, భక్తి యోగ విధానమే ఉత్తమమైనది మరియు సులభతరమైనది. మనము డైరెక్ట్ గా మనము శ్రీకృష్ణుని చేరుకోలేము. శ్రీకృష్ణ భగవాను యొక్క మెర్సీ మనకు రావాలి అంటే ముందుగా మనము శ్రీ చైతన్య మహాప్రభుని యొక్క మెర్సీ అనేది మనకి రావాలన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు మెర్సీ ఎలా వస్తుంది మనకి? తన శుద్ధ భక్తులైన శఠగోస్వాములు మరియు ఆ గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి శుద్ధ భక్తులని మనము ఆశ్రయము తీసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ గా కృష్ణ కాన్షియస్ లోకి జంప్ చేయలేము. మనం త్రూ గురువు ద్వారా మాత్రమే, ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుడు, గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ఆచార్యుని ద్వారా
అతని మార్గనిర్దేశకంలో మనము భక్తియుక్త సేవ చేసి గురువుని మరియు శఠగోస్వాములను మెప్పించినట్లయితే అప్పుడు మనకి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మెర్సీ అనేది లభిస్తుంది. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు మెర్సీ లభిస్తుందో ఆటోమేటిక్ గా మనకు శ్రీకృష్ణ భగవాను యొక్క మెర్సీ కూడా లభిస్తుంది అనమాట. ఈ దివ్య గుణాలన్నీ మనము మనం ఎలాగోలా పెంపొందించుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం పార్టీకి వెళ్తా ఉంటాం, అప్పుడప్పుడు టీమ్ పార్టీ అని అంటా ఉంటారు అనమాట. అంటే అందరూ ఇప్పుడు రోజు బ్లూ డ్రెస్ లోనే రావాలా అని ఒక కోడ్ పెట్టుకొని ఉంటారు అనమాట పిల్లలు. అట్లా పెద్దవాళ్ళైనా సరే ఒక్కొక్కసారి థీమ్స్ పార్టీ అని చేస్తారనమాట. ఇప్పుడు బ్లూ డ్రెస్ అంటే కన్నా అందరూ బ్లూ డ్రెస్ వేసుకెళ్తారు. అక్కడ డెకరేషన్ కూడా బ్లూ కలర్ లో చేసింటారు అనమాట. అక్కడ అలా వెళ్తేనే అలో ఉంటుంది. నువ్వు ఏదో థీమ్స్ పార్టీ అప్పుడు వాళ్ళు బ్లూ కలర్ పెట్టుకొని నువ్వు ఎల్లో కలర్ వేసుకొని పోయినావు అంటే అక్కడ అలో ఉండదు అనమాట. అట్లాగే మనము భగవద్ధామం చేరాలన్నా ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క లీలలలో మనం ప్రత్యక్షంగా చూడాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా కూడా అక్కడ కూడా మనము ధోతి కుర్తా వేసుకొని కంటిమాల వేసుకొని జపమాల పట్టుకొని తిలక్ పెట్టుకొని ఇది చూస్తారు. ఇది చూస్తే ఇది ఒకటే కాదు, భౌతికంగానే కాదు అంతరంగా కూడా మనము లోపల కూడా ఇతనికి ద్వేషం ఉందా, ఇతను క్షమించగలుగుతాడా, మానవ మానవులలో సమంగా ఉండగలుగుతాడా, నిందాస్థుతులలో సమంగా ఉండగలుగుతాడా, మౌనియ, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయా వాళ్ళు అంతరంగా వాళ్ళ స్కానింగ్ మిషన్లు చాలా సపరేట్ ఉంటాయి అన్నమాట. ఈ వీటిలో ఏది లేకపోయినా కూడా మళ్ళీ మనము వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అలా మనము డిసప్పాయింట్ అవ్వనవసరం లేదు, మనము ప్రయత్నించాలన్నమాట. భక్తియుక్త సేవ సిన్సియర్ గా చేస్తూ ఈ లక్షణాలన్నిటినీ మనలో పెంపొందించడానికి ట్రై చేయాలా. ట్రై చేస్తే ఏదో ఒక రోజు మనము ట్రై చేయడం ద్వారా మన హృదయం అనేది పరిశుద్ధం అవుతుంది అనమాట. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి విన్నారండి? బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను గొప్ప పోయెట్ అన్నమాట. ఎన్నో పుస్తకాలు రాశారు, గొప్ప సైంటిస్ట్ కూడా. ఆయన చిన్న వయసులో ఏం చేశారంట, ఒక 15-16 గుణాలని రాసుకున్నారంట. అంటే నేను కామ్ గా ఉండాలి, నేను హంబుల్ గా ఉండాలి, నాకు కోపం ఉండకూడదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఉద్వేగానికి గురి అవ్వకూడదు, ఇలా అన్ని లక్షణాలన్నిటినీ రాసుకున్నాడు అనమాట. ఆయన రాసుకుంటే ఆయనకు 16 ఏళ్ల వయసులో రాసుకున్నారంట. రాసుకుంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏం రాస్తున్నావు అని అంటే, ఇట్లా ఇవన్నీ క్వాలిటీస్ నాలో రావాలని నేను రాసుకుంటున్నాను అంటే వాళ్ళు నవ్వుతారనమాట. ఇవన్నీ వస్తాయా ఏంటి అని అంటారు అనేసి. ఆ తర్వాత అతను వృద్ధ వయసుకి చెందుతారు, అతను డెత్ బెడ్ మీదకి వస్తారనమాట బెంజమిన్ ఫ్రాంక్లిన్. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, రే నువ్వు అప్పుడు రాసుకున్నావు కదా అన్ని క్వాలిటీస్ రావాలి నాలో అని చెప్పి, అవన్నీ వచ్చినాయా నీలో అని అంటే గిన అప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమంటారంటే గిన, నాకు అన్ని గుణాలు రాకపోయిండొచ్చు కానీ వాటిని ట్రై చేస్తుంటే, అలా ఉండడానికి ట్రై చేయడం ద్వారా నేను ప్యూరిఫై అయినాను అని చెప్తారనమాట. అదే విధంగా మనము ఈ లక్షణాలన్నిటినీ కూడా పెంపొందించడానికి సాధ్యమైనంత వరకు మనము ట్రై చేయాలన్నమాట. ఆ లక్షణాలు పాటించడానికి ట్రై చేయాలన్నమాట. అలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన హృదయము పరిశుద్ధం అవుతుంది అనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మనం ప్రయత్నం సిన్సియర్ గా చేసినాము అంటే మనం సక్సెస్ కాకపోయినా కూడా అప్పుడు భగవంతుడు మన మీద కృప చూపిస్తాడు అనమాట. సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి మెర్సీ ఇస్తారనమాట. కాబట్టి మనం ప్రయత్న లోపం అనేది చేయకూడదు. ఈ రోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మధురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ. మీకు ఏదైనా సందేహం ఉంటే అడగండి, చెప్తాను. ఇంకొకటి షేర్ చేయడము, ఒక్క ఫోటో షేర్ చేయడం మర్చిపోయినాను, ఒకసారి చూడండి. ఈ ఫోటో కనిపిస్తా ఉందా అండి? ఎవరైనా చెప్పగలుగుతారా ఈ ఫోటో గురించి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అంటే మనము భౌతిక ప్రపంచం అనేది సముద్రంలో కొట్టుమిట్టాడుతుంటే దేవుడు మనం పైకి ఉద్ధరించడానికి మనము భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా, గురువుని ఆశ్రయించి సేవ చేయడం ద్వారా
మనకేంటి లాభము అని మనం అనుకోవచ్చు. చూడండి, మనం ఈ భౌతిక సాగరంలో ఈ త్రివిధ తాపాలతో కొట్టుమిట్టాడుతున్నాం. సముద్రంలో ఉన్నవాడికి ఎవరైనా చెయ్యందిస్తే ఎంత ఉపశమనం అని ఉంటుంది. ఇక్కడ ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు కదా, ఈ 6వ శ్లోకంలో ఏమని చెప్పారు? తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అటువంటి భక్తులను ఎవరైతే నా యందు మనసు లగ్నం చేసి నాకు భక్తియుక్త సేవ చేస్తారో అటువంటి భక్తుల్ని నేను ఉద్ధరించడానికి నేనే స్వయంగా వస్తాను, నా గరుడ వాహనం మీద వచ్చి ఉద్ధరిస్తాను వాళ్ళని. ఈ భవసాగరం నుంచి నేను ఉద్ధరించి నా ధామానికి తీసుకెళ్తాను అని చెప్తానండి. చూడండి, ఎవరైనా సరే మనం సముద్రంలో ఎవరైనా పడిపోయినారనుకొని కొట్టుమిట్టాడుతుంటే ఎవరైనా చెయ్యి అందిస్తే మనకి ఎంత ఉపశమనంగా ఉంటుంది. అలాగే ఉన్నాం మన పరిస్థితి కూడా ఈ భవసాగరంలో అలానే ఉంది. భక్తియుక్త సేవ చేయడం ద్వారా భగవంతుడు స్వయంగా వచ్చి మనల్ని ఉద్ధరిస్తారనమాట. భక్తి యోగం అయిపోయింది. 12 అధ్యాయాలు అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్ లో మనము 13th చాప్టర్ గురించి తెలుసుకుందాము. ప్రకృతి, పురుషుడు, చైతన్యము. హరే కృష్ణ. ఎవరికి డౌట్స్ లేదంటే మనం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే.